హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జొన్నకోటి మార్టిన్ ఫిన్లే గారు రచించిన లావణ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చూడమ్మా, రేపటి నుంచి పని మంచికి రానవసరం లేదని చెప్పు. ఇక మీదటి లావణ్య అన్ని తనే చేసుకుంటుంది. అది కాదురా, పనంతా ఏదో చెప్పబోతున్న తల్లిని వారిస్తూ, నేను చెప్పినట్లు వినమ్మా, ఇంకేం మాట్లాడద్దు. అలా అని నువ్వేమీ చేయనవసరం లేదు. నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రం. పనంతా లావణ్య తనొక్కతే చూసుకుంటుంది అంటూ మరో మాటకు అవకాశం లేకుండా బయటికి వెళ్లిపోయాడు హరి. ఎంత గుసగుసగా మాట్లాడిన మాటలు కూడా వంటింట్లో లావణ్య చెవిన పడ్డాయి. భర్త మాటలకు ఆమె మ్రాన్పడింది. ఇంట్లోనూ స్నేహితులు తనని ఎంత చిన్నగా మాట్లాడినా స్పష్టంగా వినగలదని పాము చెవులని అనేవారు. ఆ కితాబుకి మురిసిపోయేది. ఇప్పుడు ఈ మాటలు చెవిన పడ్డాక అలాంటి ఒక సామర్థ్యం తనకు లేకుండా ఉండి ఉంటే ఎంత బావుండేది అని వాపోయింది. అందరిలానే ఎన్నో ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన 5వ రోజునే వినిపించిన మాటలు లావణ్యను కలిచివేశాయి. మెట్టినింట్లో కోడలుగా భార్యగా వచ్చిన ఆమెకు ఇప్పుడు భర్త మాటల్లో ఆ ఇంట్లో తన స్థానమేమిటో స్పష్టంగా ధ్వనించింది. కళ్లల్లోకి నీళ్లు తీసుకొచ్చాయి. తనని వాళ్లలో ఓ మనిషిగా కాక పని మనిషి స్థాయికి దిగదోయడం ఆమె భరించలేకపోతోంది. భార్య మొత్తం మూల్యంగా చెల్లించి తల్లిదండ్రులు తనకి వివాహం చేసి అత్తవారింటికి పంపింది. ఇక్కడ భర్తకు అత్తగారికి సేవకురాల్లా సేవలందించడానికా అన్నది ప్రశ్న అయింది ఇప్పుడు ఆమెకు. బాధలో రోజంతా ఎలా గడిచిందో. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు కాఫీ అందించింది. ఎప్పటిలా మామూలుగా అతడు పలకరించబోతే ముభావంగా ఉండిపోయింది. తన పట్ల భర్త మనసులోని ఉద్దేశం తెలిసొచ్చిన తర్వాత నవ్వుతూ ఎలా నటించగలదు? ఆ రాత్రి పడక మీద లావణ్య భర్తకు సహకరించలేదు. మరుసటి రోజు ఉదయమే ఆమె కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయమే పనిలోకి వస్తూ పని మనిషి తనే పాల ప్యాకెట్ తెచ్చేది. ఈ రోజు మొదలు ఆ బాధ్యత కూడా తనదే. 5 నిమిషాల దూరం నడిచి వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చేసరికి ఉదయం పూట నడకతో కొద్దిగా ఆయాసంగా అనిపించింది. అలాగే మొహం కడుక్కొని పాలు కాచి కాఫీ ఫిల్టర్ వేసి భర్తకి అత్తగారికి బెడ్ కాఫీ అందించి తన్ను కాస్త గొంతులో ఉంపుకుంది. తర్వాత రాత్రి తాలకు ఎంగిలి గిన్నెలు ముందేసుకుంది. ఇంతకు ముందెన్నడూ అలవాటు లేనిది. ఆ అవసరం రాలేదు. ఇంట్లో తల్లి చెల్లెలు వాళ్లే చూసుకునేవారు. కూర్చుని తోమటం వల్ల కాళ్లు తిమ్మిర్లెక్కి ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పదు. ఎలాగో అయిందనిపించింది. టిఫిన్ కార్యక్రమంలో పడింది. ఆలోగా లేచిన భర్త, లావణ్య, స్నానానికి కాస్త వేడినీళ్లు పెట్టు ఆదేశించాడు బ్రష్తో బాత్రూంకి వెళుతూ. చేస్తున్న పనాపి స్టవ్ మీదకి నీళ్లెక్కించి తిరిగి అంట్లు తోవడంలో మునిగిపోయింది. మొహం కడుక్కొని వచ్చిన భర్తకి వేడివేడిగా దోశలందించి ఆపై కాఫీ ఇచ్చింది. టిఫిన్ ముగించి కాస్త వేడినీళ్లు బాత్రూంలో పెట్టేద్దు లేచాడు భర్త. అతనికి నీళ్లు తోడి యువతలకి రాబోతుంటే, లావణ్య, కొద్దిగా టవల్ ఇటందుకో అంటూ మళ్లీ ఆదేశం. బాత్రూంకి వెళ్లేటప్పుడు టవల్తోనే వెళ్లొచ్చు కదా, దానికి కూడా భార్య అమర్చిపెట్టాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేస్తుంటే ఆమెకు కోపం ముంచుకొచ్చింది. అయినప్పటికీ ప్రదర్శించే వీలు లేక, సమయమూ లేక మౌనంగా తనలోనే దిగమింగుకుంది. మామూలుగా అయితే భర్తలా ప్రతిదానికి తననే పిలుస్తూ తనపై ఆధారపడుతుంటే సరదాగానే అనిపించేదేమో. నిన్న భర్త మాటల్లో వ్యక్తమైన భావం ఈ రోజు తన స్థితికి దర్పణం పడుతుంటే భరించడం కష్టంగా ఉంది. భర్త ఆఫీస్కి వెళ్లేసరికి కొద్దిగా ఊపిరిని తీసుకోవడానికి వీలైంది. అది కూడా తాత్కాలికమే. బియ్యము పప్పు కడిగి స్టవ్ మీద వేసి తరువాత తడిగుడ్డతో ఇల్లు మాపు తీసింది. ఆపై భర్తవి, అత్తగారివి, తనవి మాసిన గుడ్డలు నానబెట్టి ఉతికింది. అంతా అయ్యేసరికి 1. భర్త వచ్చాడు. అతనికి వడ్డించింది. అత్తగారు కూడా తినమీదట తను భోజనం చేసింది. భర్త వెళ్లిపోయిన తర్వాత కాసేపు నడుం వాలుద్దాం అనుకుంటుండగా, బియ్యం కడిగి ఎండబెట్టమ్మా, ఆనక తిరగలి విసిరితే సాయంత్రం ఉప్మాక పనికొస్తుంది అంది అత్తగారు. ఆమెకి బొంబాయి రవ్వ కంటే బియ్యం పట్టిన రవ్వ ఇష్టం. కడిగిన బియ్యం ఎండబోసి కాకులు రాకుండా కర్ర పట్టుకుని కూర్చుంది. గంట తర్వాత తిరిగెల పట్టి రవ్వ చేసింది. ఆ సరికి 4 అయింది. 5ంటికి టెన్షన్గా భర్త వచ్చేస్తాడు. ఈలోగా టిఫిన్ రెడీ కావాలి. వంటింట్లోకి నడిచింది. సాయంత్రం భర్త వచ్చిన తర్వాత ఉప్మాతో కాఫీ కూడా అందించి మౌనంగా వంటింట్లోకి వెళ్లిపోయింది, మాట మంది లేకుండా. భార్య వరస చూసి నవ్వుకున్నాడు హరి. ఆమె మొహంలోని పనిభారం, అలసట చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యాడు. లావణ్య సాయంత్రం వంట కార్యక్రమంలో పడింది. పూర్తయ్యేసరికి 8. భర్తకు అత్తగారికి వడ్డించి
తను తిని లేచేసరికి 9. ఎంగిలి గిన్నెలు బాత్రూంలో చేర్చి స్నానం కానిచ్చి వచ్చేసరికి 9:30. తీరిక చిక్కని పనితో ఒళ్లంతా హోనమై బాగా బడలికగా అనిపించింది. గదిలోకొచ్చేసరికి భర్త తన కోసమే ఎదురుచూస్తూ కనిపించాడు. అతడెందుకు ఎదురుచూస్తున్నాడో తెలిసి ఆమెకి చిరాకుగా అనిపించింది. వచ్చి మంచం మీద మరి ఓపిక లేనట్టుగా పడి అటువైపుకు తిరిగి పడుకుంది. హరి ఆమె మీద చేయవేసి దగ్గరకు తీసుకోబోయాడు. ప్లీజ్, అలసటగా ఉంది, నన్ను వదిలేయండి అంటూ మృదువుగా తిరస్కరించింది. ఇట్స్ నోబుల్ రివెంజ్ అనుకుంది మనసులో కసిగా. అతడు మరి బలవంతం చేయలేదు. తను అది లేకుండా కష్టంగానైనా ఉండగలడు, కాని ఆమె మటుకు కష్టపడాల్సిందే అనుకున్నాడు అంతే కసిగా. కాని అది ఆ ఒక్కరోజులోనే ఆగలేదు. ఆ తర్వాత రోజు అంతే అయింది. ఆ తర్వాత రోజు కూడా సహాయ నిరాకరణోద్యమం కొనసాగుతూనే ఉంది. అతడు ప్రయత్నించి భంగపడుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న పనిభారం, అలసట, చికాకుల నేపథ్యంలో ఆమె తన సహాయ నిరాకరణోద్యమం విరమించుకుంది లేదు. మరి తనకు కూడా బాగా కావాలి అనిపించినప్పుడు మాత్రం కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తుంది. ఇది ఏ 10-15 రోజులకో ఒకసారి. ఆ విషయంలో కూడా భర్త తనని పని మనిషిని చేయనందుకు కొంతలో కొంత ఊరట. అప్పుడప్పుడు భర్తని బాధించడం లేదు కదా అనిపిస్తుంది. కాని అంతలోనే అతడు తన మనసుకు చేసిన గాయం కంటే ఈ బాధ అంత లెక్కల్లోంది కాదని సరిపెట్టుకుంటుంది. 2 నెలలు గడిచాయి. లావణ్యను చూసేందుకు తల్లి, తండ్రి, చెల్లెలు వచ్చారు. ఏమ్మా, మీ ఆయన తిండి పెట్టడం లేదా? ఎంత పుష్టిగా ఉండేదానివి, ఎలా చిక్కిపోయావే తల్లి అంటూ కూతుర్ని చూస్తేనే కన్నీళ్లు పెట్టుకుంది లావణ్య తల్లి. ఆ మాత్రం ఓదార్పు దొరికేసరికి తల్లిని వాటేసుకుని అన్ని రోజులు భరిస్తూ వస్తున్న బాధని, భర్త ప్రవర్తనని చెప్పుకుని ఏడ్చేసింది. తన కూతురు పడుతున్న కష్టం విని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూసి తండ్రి మాత్రం ఎందుకో నవ్వి ఊరుకున్నాడు. అక్క, అమ్మ అలాగే అంటుంది, కాని అసలు నువ్విప్పుడు ఎంత స్లిమ్గా తయారయ్యావో, ముద్దొస్తున్నావనుకో. వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఏదైనా ప్రాక్టీస్ చేశావా అంటూ చెల్లెలు విసిరిన కాంప్లిమెంట్కి, ఎప్పుడు అడ్డంలో అద్దానికి సరిపోని సైజువి అని ఉడికించే చెల్లెలేనా ఇలా అంటోందని తనోసారి పైనుంచి కిందకు చూసుకుంటూ అద్దం ముందుకు వచ్చింది. పని ఒత్తిడిలో ఒకలాంటి నిర్లిప్తతతో అద్దానికి, అలంకరణకు దూరమవుతున్న లావణ్యకు అద్దంలో తనని తాను చూసుకున్న మీదట చెల్లెలి కాంప్లిమెంట్లో అతిశయోక్తి ఏమీ ధ్వనించలేదు. ఎంత స్లిమ్గా అయ్యాను అంటూ తనలో తానే మురిసిపోయింది. తన లావు శారీరక సహజమైనదని, ఇంతకాలం పుట్టింట్లో ఏమాత్రం కష్టపడకుండా సుకుమారిగా పెరగడం వల్ల తను లావయ్యానని ఇప్పుడు తెలుసుకుంది. తనను పని మనిషిగా చేసిన భర్త పరోక్షంగా తనని బాధించినప్పటికీ దానివల్ల చేకూరిన ప్రయోజనం చూసి మనసులోనే భర్తకు థ్యాంక్స్ చెప్పుకుంది. అల్లుడి క్యాంప్కి వెళ్లి ఉండటంతో కూతురిని మాత్రమే చూసుకుని బయలుదేరిపోయారు లావణ్య తల్లిదండ్రులు. వాళ్ళు వెళ్లిన తర్వాత భర్త కోసం తెచ్చిన కొత్త బట్టలు బీరువాలో ఉంచుదామని బీరువా తెరిచి లోపల పెట్టబోతుంటే ఓ మూల డైరీ కనిపించింది. కొత్తది. భర్తకి డైరీ వ్రాసే అలవాటుందా అని ఆశ్చర్యపడుతూ తన గురించి ఏదైనా వ్రాసి ఉంటాడా అని ఉత్సుకతతో డైరీని చేతుల్లోకి తీసుకుంది. హరి క్యాంప్ నుంచి వచ్చేశాడు. ఎప్పటిలాగే ఆ రోజు పనులన్నీ ముగించుకొని 9:30 అవుతుండగా లోనుకొచ్చింది లావణ్య. ఈ రోజు ఆమె మొహంలో ఎప్పటిలా అలసట కాక కొత్త హుషారేదో కొడుతున్నట్టు కనిపించింది హరికి. దానికి తోడు తెల్ల చీర, మల్లెపూలు. ఛాన్స్ తీసుకోమని అన్యాపదేశంగా చెప్పేందుకే ఆమె తెల్లచీర మల్లెపూలతో ముస్తాబవుతోంది. ఏ 10-15 రోజులకో అరుదుగా వచ్చే అవకాశం ఈసారి ఇంత తొందరగా లభించిందేమిటి అని ఆశ్చర్యపడుతూ, ఇవాళ ఈ అభాగ్యుడిపై దయ కలిగిందన్నమాట అన్నాడు కొంటగా నవ్వుతూ. ఇవాళ మాత్రమే కాదు, ఇక నుంచి ప్రతిరోజు అంది తలదించుకొని. ప్రతిరోజా? నిజమే? సందేహంగా అడిగాడు హరి ఆమెను దగ్గరకు తీసుకుంటూ. అవునండి, నాపై మీకు సర్వాధికారాలు ఉన్నాయి. కేవలం ఓ భర్తగా కాదు, నా మనసుకు నచ్చిన నా భర్తగా అంది అతని గుండెల మీద వాలిపోతూ. అయోమయంగా చూశాడు హరి భార్య కేసి. ఆమెలో ఈ అకస్మాత్తు మార్పుకి మూలమేమిటో తెలియక. మీ డైరీ చదివాను అంది లావణ్య అది గమనించి. వాట్? అరిచాడు హరి. అవును, నవ్వుతూ భర్త కేసి చూసి, నా గురించి మీ మనసులో అభిప్రాయాన్ని మీ మాటల్లోనే చదివాను. ఇంతకాలంగా నన్ను వేధిస్తున్న బాధకు ఆ విధంగా సమాధానం దొరికింది అంది. దేనికి చదివావు? హరి చిన్నబుచ్చుకున్నాడు. చదివితే మాత్రమే మీరనుకున్న రిజల్ట్ వచ్చేసింది కదా. ఏమీ కాదు, రిజల్ట్ చూసి నేనే చెబుదామనుకుంటున్నాను. నువ్వే ఎలోగా చదివావన్నమాట. పోనీ అన్నాడు హరి. లావణ్య పేరుకు తగినదే,
కానీ లావు ఒక్కింతయ్య అన్నట్లు కొంచెం లావుగా అనిపిస్తోంది. తగినంత వ్యాయామం ఉంటే తగ్గుతుందనే నా నమ్మకం. పని మనిషికి రావద్దని చెప్పేశాను. అమ్మకి కూడా ఏమాత్రం సహాయం చేయవద్దని చెప్పాను. ఇంట్లో పనిచేస్తూ చేసే ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్కి ఏ విధంగానూ తీసిపోదు. నా అంచనా రైట్ అయితే 1-2 నెలల్లోనే లావణ్యం మెరుపు తీగలా అవుతుంది. ఎవరైనా లావుగా ఉంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, జబ్బులు అన్నీ నాకు తెలుసు. వీటి బారిన పడకుండా లావణ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. డైరీలో తను వ్రాసిన 4 వాక్యాలు హరి స్మృతిపథంలో మెదిలాయి. మీ మనసులోని ఉద్దేశం తెలియక మీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. పని మనిషిని చేశారని కినుకు వహించి, కొత్తగా పెళ్ళై ఉండి పెళ్ళైన కొత్తలో ఉండి ముద్దు మురిపాలకు మిమ్మల్ని దూరం చేశాను. ఎక్సర్సైజ్ ప్రాముఖ్యం నాకు తెలిసి వచ్చింది అంటూ భర్త కౌగిట్లో ఒదిగిపోయింది లావణ్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.